Hello everyone, welcome to my YouTube channel Desi Globetrotter. You can call me Lucky and I'm currently living in the US. I create content related to travel, adventures and camping. నా కళ్ళతో చూసిన ప్రదేశాలను మీకు చూపించడం కోసమే ఈ ఛానల్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ దిస్ ఛానల్. సో ఆలస్యం ఎందుకు ఇంకా లెట్స్ జంప్ ఇన్ టు ద వీడియో. సో తమిళ చూస్తే మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది. నేను ఈరోజు మీకు చూపిస్తున్న ప్లేస్ సెకోవియా నేషనల్ పార్క్, హోమ్ ఫర్ ది వరల్డ్ బిగ్గెస్ట్ ట్రీస్. ఇన్ సెకోవియా వీఆర్ గోయింగ్ టు ఎ పర్టికులర్ ట్రైల్ కాల్డ్ మోరోరాక్ ట్రైల్. అట్ ప్రెజెంట్ నేను సెకోవియా మ్యూజియం దగ్గర ఉన్నాను. ఇక్కడ నుంచి ఒక బస్ తీసుకొని వీఆర్ గోయింగ్ టు స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ది మోరోరాక్ ట్రైల్. నార్మల్గా అయితే యూ కెన్ గో బై యువర్ ఓన్ కార్ ఆర్ పార్క్ ప్రొవైడెడ్ ఫ్రీ బస్సెస్. ఈరోజు వీకెండ్ కాబట్టి దెర్ ఇస్ అ రెస్ట్రిక్షన్. ఈవినింగ్ 7 వరకు దే డోంట్ అలో ఎనీ కార్స్ టు దట్ ట్రైల్, సో యూ ఓన్లీ హ్యావ్ టు గో బై బస్. ఇక్కడున్న చెట్లన్నిటిని సెకోవియా అని పిలుస్తారు, అందుకే నేషనల్ పార్క్కి సెకోవియా నేషనల్ పార్క్ అనే పేరు వచ్చింది. వరల్డ్లోని లార్జెస్ట్ ట్రీ జనరల్ షర్మన్ ఈ నేషనల్ పార్క్లోనే ఉంది. ఇఫ్ యూ కెన్ సీ, ప్రతి చెట్టుకి ఏదో బ్లాక్ పెయింట్ వేసినట్టుంది కదా, ఇట్స్ బికాస్ ఆఫ్ ఏ వైల్డ్ ఫైర్. ఇక్కడ అవి చాలా అంటే చాలా కామన్. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు డ్రై లీవ్స్కి ఫైర్ స్టార్ట్ అయ్యి మొత్తం ఫారెస్ట్ అంతటిని తగలబెట్టేస్తాయి. చూసారా వ్యూస్ ఎంత బాగున్నాయో, ట్రీస్, మౌంటైన్స్ అండ్ ద వ్యాలీస్. మనం మన డెస్టినేషన్కి రీచ్ అయిపోయాం. ట్రైల్ స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి ఇక్కడి నుంచి మీకు కనిపిస్తుంది కదా కొండ, అదే మోరోరాక్. కింద నుంచి పై వరకు ఆల్మోస్ట్ 350 స్టెప్స్ ఉంటాయి విత్ హై ఇంక్లైన్. సో వీళ్ళందరూ బస్ కోసం వెయిట్ చేస్తున్నారు. మనం బస్ దిగిపోతే వీళ్ళందరూ ఎక్కేసి వెళ్ళిపోతారు. సో లెట్స్ స్టార్ట్ మోరోరాక్ ట్రైల్. సో ఇక్కడ మీరు వార్నింగ్ చూసారా, ఏరియా ఆఫ్ ఎక్స్ట్రీమ్ డేంజర్. ఇది ఎందుకు పెట్టారంటే ఈ మోరోరాక్ చాలా పాయింటీగా, కర్వ్డ్గా టాప్ ఆఫ్ ది హిల్ ఉండడం వల్ల దీనిపైన చాలా అంటే చాలా లైట్నింగ్ స్ట్రైక్స్ అవుతాయి, అందుకే వార్నింగ్ సైన్ పెట్టారు. సో ఇప్పుడు మీరు చూస్తున్న టాప్ ఏదైతుందో అక్కడికి మనం రీచ్ అవుతాం. చూస్తున్నారా మనుషులు ఎంత చిన్నగా కనిపిస్తున్నారో. 350 స్టెప్స్ అంటే చాలా తక్కువ అనిపిస్తుంది, కానీ చాలా ఎక్కువ ఇంక్లైన్ ఉండటం వల్ల ఇట్స్ గోనా టేక్ అట్లీస్ట్ 25 to 30 minutes. మీరు వ్యూస్ని ఎంజాయ్ చేయండి. పైకి వెళ్ళక కలుద్దాం.
ఫైనల్లీ పైకి రీచ్ అయిపోయాం. చూసారు కదా ప్లేస్ ఎంత క్రేజీ ఉందో, వ్యూస్ సూపర్బ్ ఉన్నాయి. క్లౌడ్స్, మౌంటైన్స్, ట్రీస్, అసలు సూపర్ అంటే సూపర్ ఉంది ఇది. సో మీకు దూరంగా కొన్ని వైట్ కొండలు కనిపిస్తున్నాయి కదా, దే ఆర్ ఆల్ ప్యూర్ గ్రానైట్. ఒక స్పెసిఫిక్ టెంపరేచర్ వల్ల, పర్స్పిటేషన్ వల్ల ఆ కొండలు అవన్నీ అలా ఫామ్ అయ్యాయి. అండ్ దేర్ కలర్ ఈజ్ సో డిఫరెంట్ ఫ్రమ్ ది రెస్ట్ ఆఫ్ ది మౌంటైన్స్. సో వాళ్ళంతా ఫొటోస్ తీసుకుంటున్నారు. వాళ్ళ ఫొటోస్ తీసుకునే వరకు మనం వెయిట్ చేయాల్సిందే, తప్పదు. ట్రయల్ కంప్లీట్ చేసుకొని కిందకు వచ్చి బస్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు అవుట్ ఆఫ్ నో వేర్ దిస్ డీర్ కేమ్ ఆన్ టు ద రోడ్. డిఎస్, బేస్ సైటింగ్స్ అనేవి ఈ నేషనల్ పార్క్స్లో ప్రతి కామన్. While I'm returning from the national park, I got to see the most incredible sunset ever. It's so blood red. I don't know if you can see that in the video or not, but అసలు సూపర్ అంటే సూపర్ ఉండే సన్సెట్. ఎంత క్రేజీ అంటే ఆ రేస్ ఆ ట్రీస్ మీద పడితే ట్రీస్ కూడా నాకు రెడ్ కలర్లో కనిపించాయి. నేను వెళ్ళే దారిలో నాకు ఒక బ్లాక్ బేర్ కూడా కనిపించింది. ఇట్స్ సో క్లోజ్ ఫ్రమ్ మీ. టైంకి నేను కెమెరా తీయలేకపోయాను, సో ఐ క్యాప్చర్డ్ ఇట్ ఇన్ మై ఫోన్ అండ్ దట్స్ ద రీజన్ ఫర్ ది పోర్ట్రేట్. అండ్ అంతే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో ఇన్ దిస్ ఛానల్ దేశీ గ్లోబ్ డాటర్. మీ అందరికీ నచ్చితే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబ్ ఇన్ దిస్ ఛానల్.